తల్లిదండ్రులందరూ మీ అమూల్యమైన విలువైన సమయాన్ని కేటాయించి ఈ విషయాలని తెలుసుకోండి. ఈ రోజుల్లో మన పిల్లలు చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకుంటున్నారా? వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా, లేదంటే ఒంటరిగానే ఉండడానికి అలవాటు పడిపోయారా? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే తెలుసుకొని జాగ్రత్త పడడం మంచిది. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం చాలా కలలు కంటాం. కానీ అవన్నీ నెరవేరాలంటే పిల్లలు చిన్నప్పటి నుండే మంచి నడవడిక అవసరం. మనం ఎలా ఉంటామో మనల్ని చూసి వాళ్ళు అలాగే తయారవుతారు. మొక్కై వంగనిది మానై వంగున అంటారు. అందుకే మన పిల్లల గురించి కొంచెం సమయం కేటాయిద్దాం. ఇదంతా మాకు తెలుసు అంటారు కావచ్చు. మీరు మా పిల్లల గురించి మాకు తెలియదా అంటారు కావచ్చు. కానీ కొంతమందికి తెలియదు. పిల్లలు పూర్తిగా చెడిపోయిన తర్వాత తెలుసుకొని కొంతమంది చాలా బాధపడుతున్నారు. అలా జరగకుండా ఉండాలంటే మీకు ఎన్ని పనులున్నా మీ పిల్లల్ని మాత్రం గమనిస్తూ ఉండండి. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి 13 నుండి 16 ఏళ్ల వయసుకే మొబైల్ ఫోన్లు కొనిస్తున్నారు. ఇప్పుడు చాలామందికి సొంతంగా ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు ఆ ఫోన్లో వాళ్ళకంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇంకా మరెన్నో యాప్స్ వాడుతున్నారు. ఆన్లైన్లో ఎక్కువ చాటింగ్ చేస్తున్నారు. బయట ఆడుకోవడం పూర్తిగా మానేశారు కూడా. ఈ ఒక్క ఫోన్ వల్ల చాలా అనర్థాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. మన ఇంటి పక్కన ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఫోన్లో చాటింగ్ చేసి ప్రేమ అని ఇంట్లో నుండి పారిపోయిందని లేదా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడని మనకి తెలిసినప్పుడు మనం ఏమనుకుంటాం? మా పిల్లలు అలాంటి వారు కాదు, వాళ్ళకేం తెలియదు అంటాం. కానీ ఇప్పటి ఈ కాలం పిల్లలకి ఏం తెలియదు అనుకోవడం మన మూర్ఖత్వం. గుడ్డిగా ఎవరిని నమ్మకండి. మన పిల్లలు మంచివారే అయ్యుంటారు. కానీ ఫ్రెండ్స్ వల్ల లేదా మన చుట్టూ జరిగే పరిస్థితుల వల్ల వారు మారిపోతున్నారు. 1990 రోజుల్లో పిల్లలు ఆరుబయట పిల్లలతో ఏ కల్మషం లేకుండా ఆడుకునేవారు. ఆ రోజుల్లో ఫోన్ వినియోగం అంతగా లేదు, చాలా తక్కువ. ఉన్న చిన్న ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. స్మార్ట్ టీవీలు లేవు. ఒకవేళ ఉన్నా ఎవరికో ఒకరికి ఉండేవి. అందువల్ల పిల్లలు చెమటలు వచ్చేలా ఆడుకొని వచ్చి సాయంత్రం అన్నం తిని పడుకునేవారు. ఎండాకాలం వచ్చిందంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎండాకాలం వస్తే స్విమ్మింగ్ క్లాసులని, డ్యాన్స్ క్లాసులని లేదా కోచింగ్ సెంటర్లని జాయిన్ అవుతున్నారు. అప్పటి రోజుల్లో పక్కవారింటికి వెళ్ళినా ఎవరింటికైనా వెళ్ళినా ఎంతసేపు ఆడుకొని వచ్చినా ఏం అనేవారు కాదు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ లేకుండా పోయింది. పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే వరకు భయం వేస్తుంది. ఇలాంటి రోజులకు మన చుట్టూ ఉన్న పరిస్థితులే కారణం. మనం గొప్పగా బతుకుతున్నాం అని పక్కన వాళ్ళకి చూపించుకోవడం కోసం పిల్లలకి ఫోన్లు, ల్యాప్టాప్లు అని చాలా రకాల విలువైన వస్తువులు కొనియడం చేస్తున్నాం. ఇలాంటి వాటి వల్ల పిల్లలు తోటి పిల్లలతో కలవడం, మాట్లాడడం తగ్గిపోతుంది. వాళ్ళు ఎక్కువ టీవీ, ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్ ఇలాంటి వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. మన పిల్లల్ని మనమే చేతులారా చెడగొడుతున్నాం. అలా కాకుండా పిల్లలతో 1 గంట సేపు గడపండి. వాళ్ళు ఏం చదువుతున్నారో, జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో అని అడగండి. వారితో సరదాగా ఉండండి. పదే వారిని గమనిస్తూ మీ పని చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్ మీరే అందంగా తీర్చిదిద్దుకోండి. ఈ మధ్యకాలంలో మన చుట్టుప్రక్కల జరిగే కొన్ని విషయాలను చూసి ఇలా చెప్పాలని అనిపించింది.